వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ హార్వెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజుల తర్వాత హార్వెస్ట్ వీడియో అన్నది చేస్తున్నాను కదండి. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. నా ఛానల్లోకి వచ్చేటప్పటికి హార్వెస్ట్ వీడియోకి చాలా సబ్స్క్రైబర్లు అయితే వచ్చినాయి అనమాట. ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి నిజంగా హార్వెస్ట్ వీడియో మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా హార్వెస్ట్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మరలా హార్వెస్ట్ వీడియోస్ స్టార్ట్ అయిపోయినాయండి. గార్డెనింగ్ అయితే ఫుల్గా మనకి వంగ పువ్వు చూసాక ఎంత చక్కగా వచ్చేసిందో మనకి. ఇంకా మళ్ళీ హార్వెస్ట్ అన్నది స్టార్ట్ అయిపోయిందనమాట. చూస్తున్నారుగా వంకాయలన్నీ చక్కగా కాసున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే చాలా వంకాయలు కట్ చేసాం కదండి. ఇప్పుడు కూడా వంకాయలు అనేవి బాగా వచ్చినాయి అనమాట. చూస్తున్నారుగా ఇంకా హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మ్యాక్సిమం అవసరమైన చోటల్లా మాట్లాడతాను, మిగిలిందంతా కూడా మీకైతే మ్యూజిక్ తోటి యాడ్ చేసేస్తాను. ఇంకా మనకి తెలిసిందే కదా, ఇంకా వంకాయలు కాయటం స్టార్ట్ అయింది అంటే కనుక మన చెట్టుకి కాచిన వంకాయల వేటికి పాపం చెట్టు కూడా ఒరిగిపోయిందండి. చూస్తున్నారుగా దీని వంకాయల బరువుకైతే మొత్తం చెట్టు అంతా కొమ్మంతా ఇంకా నేల మీద ఆనిపోయింది. ఇంకా అందుకోసం అనేసి మా వారు కోసేస్తానన్నారు. లేదండి హార్వెస్ట్ పెడతాను అంటే కొన్నిగా ఉన్నాయంటే ఎన్నో కొన్ని కదా, మీకు చూపిస్తే మీకు హ్యాపీగా ఉంటుంది, అలాగే నాకు హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా అందుకోసం అనేసి ఇంకా హార్వెస్ట్ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళ నాన్నగారికి వస్తుంటే తిను కూడా వెళ్తుందనమాట, కోసేస్తాననేసి. మనకి అన్ని రకాల వంకాయలలో కల్లా ఇంకా కొన్ని తెగుళ్ళు వచ్చేసి కొన్ని అయితే చనిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా మనకి ఎక్కువగా బతికింది ఏంటంటే ఈ సార వంకాయ, అలాగే వచ్చేటప్పటికి తెల్ల వంకాయ, చైనా వంకాయ అంటారు కదా, అదొకటి. మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి నల్ల వంకాయలో బారు వంకాయలు, అలాగే గుత్తి వంకాయల్లో కూడా ఒక రకం ఒక్కటే బతికిందనమాట. అండ్ మిగిలినన్ని కూడా ఎర్రితల్లలు వేసేస్తే ట్రిమ్ చేసాం, కానీ ట్రిమ్ చేస్తే రాలేదనమాట. ట్రిమ్ చేసిన వాటిల్లో వచ్చిన మొక్కలు ఇవే అనమాట. ఇంచుమించు మనకు ఒక 7-8 చెట్లు ఉన్నాయి చాలండి. లాస్ట్ ఇయర్ అయితే పంచి ఇసుకు వచ్చిందనమాట. ఈసారి అంతా పంచాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం టెంపుల్ కట్టిస్తున్నాం కదా. శిల్పులు అయితే వచ్చేసారనమాట. శిల్పులకి మనకి అలా సరిపోతాయి అనమాట. వెజిటబుల్స్ అన్నవి అలా వస్తున్నాయి, చాలా బ్యాలెన్స్డ్గా వస్తున్నాయి అనమాట. మరీ ఎక్కువ కాయట్లేదు, అలా అని మరీ తక్కువ కాదు. ఒక్కొక్క హార్వెస్ట్కి వచ్చేటప్పటికి ఒక 2 కేజీలు 3 కేజీలు అయితే వస్తున్నాయి అనమాట. లాస్ట్ ఇయర్ ఏంటంటే మనం బకెట్లు కాసినప్పుడు ఏంటంటే వెయిట్ మిషన్ అన్నది కొంటాను అంటాను కొనలేదు కదా. ఇప్పుడైతే వెయిట్ మిషన్ కూడా కొనేసానండి. ఇంకా ఇప్పుడు ఎన్ని మన తోటల్లో పండుతున్నాయి, ఎన్ని వంకాయలు మనం హార్వెస్ట్ చేస్తున్నాం అన్నది కూడా కాటా వేసి చూసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారుగా ఎంత పోతుందో, ప్రతి చెట్టు కూడా చక్కగా పూత మీద ఉన్నాయన్నమాట. చాలా పిందులు అయితే ఉన్నాయండి. మనకి నెక్స్ట్ హార్వెస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా బాగా వంకాయలు అయితే ఉంటాయన్నమాట. మన తోటలోకి వచ్చేటప్పటికి ఎక్కువ శాతం వంకాయలే ఉన్నాయి. అలాగే ఇంకా తర్వాత ఏంటంటే గోడి చుక్కుళ్ళు కూడా వేసామండి. గోడి చుక్కుళ్ళు కూడా వస్తున్నాయి అనమాట. హార్వెస్ట్ అన్నది లాస్ట్ టైంలా కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా బెండకాయలు అనేసి, ఇంకా గోడి చుక్కుళ్ళు అనేసి, మామిడి చుక్కుళ్ళు అనేసి, ఇంకా రకరకాలుగా గ్రో చేయాలని అయితే అనుకుంటున్నాను. అండ్ దీనికోసం అనేసి మట్టి అంతా వేపించి ఇదంతా నేలంతా మళ్ళా మనం మొక్కలు వేయడానికి సరి చేపిస్తున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కానీ మనం ఎలా మట్టి వేయించుకున్నాము, ఎలా మనం మొక్కలు పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం వర్షాకాలానికల్లా అన్నది కూడా చూపిస్తాను. ఇంక ఈ వీడియోలో వచ్చేటప్పటికి హార్వెస్ట్ వీడియో, అలాగే మన తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ప్రస్తుతానికి సమ్మర్ వెళ్ళిపోయాక ఇంకా ఏ మొక్కలు ఉన్నాయి ఏంటి అన్నది చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, నిజంగా ఇది సమ్మర్ లాగా అయితే నాకు అనిపించట్లేదు అనమాట. ఇంకా అందుకనేసి ఎండాకాలం వెళ్ళిపోయింది అంటున్నాను, కానీ నిజంగా నాకైతే ఎండాకాలం ఉండట్లేదనమాట ఈ వానలకి వాటికి అనమాట. మీ ఏరియాలో వాన పడుతుందా పడట్లేదా, అలాగే ఈ వీడియో అన్నది ఎన్ని ఊరుల అవతలకి వెళ్తుంది, ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారు అన్నది కూడా మీరు కామెంట్ చేస్తే నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుంది అన్నది కూడా నాకు తెలుస్తుంది అనమాట. చూస్తున్నారుగా నల్ల వంకాయ కూడా కోసేసుకున్నామని. ఇగోండి, ఇది వచ్చేటప్పటికి చైనా వంకాయ అంటారు. ఇది తెల్ల అన్నమాట. ఇది చాలా పెద్దగా అయితే అవుతుంది వంకాయ, కాకపోతే నేనైతే ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. ఇది ఉప్పు చేపలు కానీ లేదంటే ఎండు రొయ్యలు కానీ అలా వేసి వండితే ఈ కర్రీ అనేది బాగుంటుంది. తెల్ల వంకాయకి వచ్చేటప్పటికి చూస్తున్నారుగా. ఇప్పుడైతే మనం
గోంగూర కూడా వేసామండి. మన లాస్ట్ టైం గోంగూర పచ్చడి చేశాననేసి గోంగూర పచ్చడితో ఒక వీడియో పెట్టానమాట. ఇంకా ఆ వీడియోలో ఒలిసిన గోంగూరని ఇలా పాతాం, బతికేసినాయి అనమాట. చక్కగా బతికేసినాయి. ఎందుకంటే ఈ 4 రోజులు వానలు పడుతున్నాయి కదా, చక్కగా బతికేసింది. ఇది వచ్చేటప్పటికి ములగ చెట్టు అని, ములగ చెట్టు కూడా చక్కగా పూత మీద ఉందనమాట. మా వారు ఏమంటున్నారంటే అక్కడికి దాకా కట్ చేసేసి వేరే దగ్గర వేద్దాం, ఎందుకంటే కరెంట్ వైర్లు వచ్చేసినాయి ఇంకా అందుకనేసి దాన్ని మారుద్దాం ప్లేస్ అనేసి అని అయితే అంటున్నారు. ఇది వచ్చేటప్పటికి చూస్తున్నారుగా మనకి వాటర్ యాపిల్ అంటారు కదని, చాలా బాగా అయితే కాసినాయి అనమాట. చాలా చాలా గుత్తులు కాసినాయి, చూస్తున్నారు కదా. చాలా చాలా పెద్దగా కూడా సైజు కూడా చాలా పెద్ద సైజు అయితే వచ్చినాయి. మీకు వీడియోస్లో ఎలా కనిపిస్తున్నాయో తెలియట్లేదు కానీ మనకి ఒక పెద్ద జామకాయ అయితే ఏ సైజు ఉంటుందో ఆ సైజు అయితే వచ్చినాయి అనమాట. చక్కగా కాసినాయి, చూస్తున్నారుగా. ఇదైతే పండినట్టు అనమాట. ఇలాగా మనకి లైట్ పింక్ షేడ్లోకి అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆ కాయ అన్నది రెడీ అయిందనమాట. ఇలా మనకి గ్రీన్ కలర్లో ఉంటే కాయ రెడీ కానట్టు అనమాట. ఎప్పుడైతే పింక్ షేడ్లోకి వస్తుందో మనకి కాయ అన్నది ముగ్గిపోయినట్టు అనమాట. ఆ కాయ కోసుకుని తింటే తీయగా ఉంటుంది. నిజంగా ఈ కాయలు కూడా చాలా తీయగా ఉన్నాయండి. ఇంత తీయగా మనకి వాటర్ యాపిల్ ఉంటుంది అనేసి నేనైతే ఎప్పుడూ చూడలేదు. చాలాసార్లు చాలా దగ్గర వాటర్ యాపిల్స్ తిన్నాను కానీ మా చెట్టు అని కాదు, కానీ చాలా తీయగా ఉన్నాయి అబ్బా, చాలా చాలా బాగున్నాయి. ఇంకా చూస్తున్నారా ఎంత పూత మీద ఉందో చెట్టు. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు మనం అది ట్రిమ్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట మొక్కల్ని. ఇగోండి ఇలా కోసిన వంకాయలన్నీ మనం కుర్చీలో వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే మనం బొంతట్టి పళ్ళు కూడా కోసుకుందాము. ఇంకా ఊరాలన్నమాట, కూరకైతే కాదులేదు. ఇప్పుడు నేను ఏంటంటే బజ్జీ వేద్దాం, అట్టికాయ బజ్జీ వేద్దాం అనేసి అయితే కట్ చేశాను. అట్టికాయ బజ్జీకి మాత్రమే బాగుంటాయి, ఇంకా కూరకైతే అవ్వలేదనమాట, ఊరలేదనమాట. లోపల ఇంకా ఊరాలి అట్టికాయ అన్నది. ఇంకా 3 అట్టికాయలే కోసాను అనమాట. ఇంకా మళ్ళీ అంటండి, ఇది ఎప్పుడో 2 సంవత్సరాల కిందట వేస్తే ఇప్పుడైతే పూత వచ్చిందనమాట. ఒక 3 మొగ్గలు వేసింది, ఎంతో కొంత ఏదో ఒకటి కాస్తుందిలే అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. 3 సంవత్సరాల నుంచి చూసి కాయలు కాసినాయి అనమాట. ఇప్పటికైతే మనకి మళ్ళంటుకి మొగ్గలు అయితే వేసేసింది అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేటప్పటికి చింత చిగురు చూపిస్తున్నాను. మనం ఎప్పటికప్పుడు చింతకంతా దూచేస్తూ ఉంటే మనకి ఇలా ఎప్పటికప్పుడు చిగురు వస్తూనే ఉంటుంది. మనం ఎందులో కావాలంటే అందులో వేసుకొని వండుకోవచ్చు, పప్పులో వేసుకొని వండుకోవచ్చు, రొయ్యలు వేసి వండుకోవచ్చు, ఇంకా రకరకాలుగా చింత చిగురులతో వండొచ్చు అనమాట. చూస్తున్నారా అరటి పిల్లకలు ఎన్ని వేసినాయో. ఇంక ఈ అరటి పిల్లకలన్నీ తీసి మా వారు అక్కడొకటి వేపిస్తాను అనేసి అని అంటున్నారు. ఎందుకంటే ఆ అరటి పిల్లకలకి బలం చాలక చిన్నగా అయిపోతాయంట. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడి నుంచి అరటి పిల్లకలు తీపిచ్చి వేరే దగ్గర అయితే వేపిస్తానన్నారు. చూస్తున్నారు ఇక్కడ ఒక బొంత అట్టిగెల ఉంది. అది కూర అట్టిగెల అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. చూస్తున్నారుగా మనకి చింత చిగురు వచ్చేటప్పటికి 3 మొక్కలు అయితే ఉన్నాయండి. ఇలాగ ఆకంతా దూచేసుకుని వేసుకున్నామంటే కనుక మనకి చక్కగా చింత చిగురు అనేది వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ఇంక ఈ చెట్టు వచ్చేటప్పటికి పునాస మామిడికాయ అంటారు కదండి, అదనమాట. మనం కూరల్లో అట్లలో వేస్తాం కదా. ఈ మొక్క వచ్చేటప్పటికి పునాస మామిడికాయ. ఇది కూడా పూత వేసుకొచ్చిందండి. ఇంకోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి కొత్తపిల్లి కొబ్బరి అంటారు కదండి, ఆ కొబ్బరి చెట్టు, ఆ మామిడి చెట్టు అనమాట. ఇగోండి చూస్తున్నారుగా మనకి ఇది పాల్ సపోటా అండి, గేజ్ సపోటా కాదు, అంటే హైబ్రిడ్ కాదు, నాట్ అనమాట. చూస్తున్నారుగా దీనికి కూడా మొగ్గేసింది. ఇంకా లాస్ట్ ఇయర్ ఒక 2 మొగ్గలు వేసింది కానీ వేడికి రాలిపోయినాయి అనమాట. మళ్ళీ చిగురు అయితే వచ్చింది. ఇది కూడా మనం ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉంటే కొత్త బ్రాంచెస్ వస్తాయి. చిగురు కూడా మనకి పూత అనేది కూడా అర్లీగా వస్తుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి కరివేపాకు అండి. ఇది సీడ్ వేసి గ్రో చేసిన కరివేపాకు అనమాట. అసలు ఇలా ముట్టుకు నూపితేనే చాలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. చాలా బాగా వచ్చిందనమాట కరివేపాకు. మనం ఎప్పుడు కూడా తల అనేది గిల్లుతూ ఉంటే ఇలాగ కొత్తగా జిడ్డలు వేసుకుని వస్తుంది. ఇది వచ్చేటప్పటికి చక్కెరకేళి అన్ని చూస్తున్నారుగా. ఇది వచ్చేటప్పటికి బొంత అరటిపండు. అండ్ చూస్తున్నారుగా మనకి ఇక్కడ 3 గెలలు అయితే వేసిందండి. కూర అట్టిగెలలు 3 వచ్చినాయి అనమాట మనకి. ఇంకా మనమైతే ఇంకా ఈ అట్టిపళ్ళు అయితే పంచేద్దాము. ఇంకా ఊరాలన్నమాట, ఇంకా టైం పడుతుంది. ఇంకా ఇవి అయితే అన్నీ మనం తినలేము కాబట్టి కొన్ని అయితే పంచేద్దాం బయట వాళ్ళకి కూడాను. ఇంకా మన తోటలో ఉన్న మొక్కలన్నీ చూస్తారుగా. ఇప్పుడైతే మనం కోసిన వంకాయలు ఎంత వెయిట్ వస్తున్నాయి ఏంటి అన్నది చూసేద్దాము. ఇలాగా మిషన్ ఆన్ చేసుకుని 0 నెంబర్ వచ్చాక మనం ఇలా గిన్నె పెట్టుకుని గిన్నె వెయిట్ చూసినట్టయితే 10 గ్రాములు అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే మనం ఇందులో వంకాయలు వేసి ఎన్ని వంకాయలు
వచ్చినాయి అన్నది చూసేద్దాం. చూస్తున్నారుగా, మనం తీసుకున్న వంకాయలు అయితే 1/2 కేజీ వంకాయలు వచ్చినాయని. ఈ సార వంకాయ వచ్చేటప్పటికి 1/2 కేజీ వంకాయలు అనమాట. ఇప్పుడు మిగిలిన ఇంకో రకాలు ఉన్నాయి కదా, అదే మనకి నల్ల వంకాయలు, అవి కూడా ఎంత వచ్చినాయి ఏంటి అన్నది చూసేద్దాము. చూస్తున్నారుగా, నల్ల వంకాయలు వచ్చేటప్పటికి నల్ల వంకాయ తెల్ల వంకాయ కలిపేటప్పటికి ఒక 1/4 కేజీ వంకాయలు అయితే వచ్చినాయి అనమాట. ఇంకా అంతేనండి, హార్వెస్ట్ వీడియో అయితే అయిపోయిందనమాట. ఈ హార్వెస్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి హార్వెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకా బాయ్.